కిరణ్, మన ప్రాజెక్ట్లో ఇంకా కొన్ని ఫీచర్లు మిగిలిపోయాయి. ఇవి ఎప్పటికప్పుడు సరిచేయకపోతే డెడ్లైన్ నాటికి పూర్తి చేయలేం. అవును ప్రియా, నాకు అదే అనిపిస్తుంది. నిన్న రాత్రి దీని గురించి చాలా ఆలోచించా, అయితే దిశ సరిగా అర్థం కావడం లేదు. నీతో కలిసి అయితే త్వరగా పరిష్కారం దొరుకుతుందని అనిపిస్తుంది. మనం కూర్చొని స్టెప్ బై స్టెప్ పని చేద్దాం. కష్టమైన ఫీచర్లను నేను చూస్తా, నువ్వు బ్యాక్ ఎండ్ మీద ఫోకస్ చేయి. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో అనేది నేను కేవలం ఓన్లీ నా మొబైల్ యూజ్ చేసి మాత్రమే నేను వీడియో అనేది క్రియేట్ చేశాను. మీ దగ్గర కూడా ఓన్లీ మొబైల్ ఉంటే చాలు, ఎటువంటి మీకు ఎడిటింగ్ అవసరం లేదు. ఈ యాప్ నుంచి అయితే మీరు ఎడిటింగ్ లేకుండా మీ ఫేస్ అనేది రివీల్ చేయకుండా మీ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అయితే మీరు వీడియో అనేది క్రియేట్ చేయవచ్చు. మొత్తం ఈ యాపే చూసుకుంటుంది. మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా నాకైతే ఎడిటింగ్ రాదు అనే ఉద్దేశం లేకుండా మీరైతే ఈ వీడియోస్ అనేది క్రియేట్ చేయవచ్చు. కేవలం మీకు కాపీ పేస్ట్ అనేది తెలిసి ఉంటే మీరు ఆ కాపీ పేస్ట్ చేస్తూ ఈ యాప్లో అనేది ఈ వీడియోస్ అయితే క్రియేట్ చేయవచ్చు. ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసి మీరు తొందరగా మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసినట్లయితే మీకు చాలా వరకు అయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ విధంగా మీరు అప్లోడ్ చేస్తూ మీరు తక్కువ టైంలోనే ఎక్కువ మనీ అనేది సంపాదించవచ్చు. ఇప్పుడైతే మనము ఈ వీడియో అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయడానికి మనకైతే ఒక స్టోరీ కావాలి. అలాంటి స్టోరీ మీ దగ్గర ఉన్నట్లయితే ఆ స్టోరీలోని డైలాగ్స్ యూజ్ చేస్తూ వీడియో అనేది క్రియేట్ చేయవచ్చు. లేదా మీకు ఎటువంటి స్టోరీ అనేది తెలియదు అనుకోండి, చాట్ జీపీటీ నుంచి కూడా మనము స్టోరీస్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనము అందులో నుంచి స్టోరీస్ ఏ విధంగా తీసుకోవాలి ఇప్పుడైతే మనమైతే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు కార్టూన్ వీడియో క్రియేట్ చేయడానికి మనకైతే ఒక స్టోరీ కావాలి కదా. ఆ స్టోరీని అయితే మనము చాట్ జీపీటీ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అందుకోసం మనం ఫస్ట్ అయితే మన మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనము చాట్ జీపీటీ అని టైప్ చేయాలన్నమాట. ఈ విధంగా చాట్ జీపీటీ అని టైప్ చేస్తే మనకు ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మెసేజ్ చాట్ జీపీటీ అనేది కదా, ఇక్కడ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకు ఏదైనా ఒక ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనకు కావాల్సిన స్టోరీ యొక్క లైన్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సో మనకైతే ఏదైతే స్టోరీ కావాలో ఆ స్టోరీ లైన్ ఇక్కడ మనం టైప్ చేయాలి. నేనైతే రైట్ ఏ స్టోరీ బిట్వీన్ టూ ఫ్రెండ్స్ అని ఇచ్చాను అనమాట. ఇన్ తెలుగు అని ఇవ్వండి. మీకు తెలుగులో కావాలంటే లాస్ట్లో ఇన్ తెలుగు అని ఇవ్వండి. తెలుగు ఇచ్చిన తర్వాత ఇక్కడ యారో మార్క్ ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఒక స్టోరీ అయితే మనకి చాట్ జీపీటీ అయితే క్రియేట్ చేసి ఇస్తుంది. చూడండి, ఈ విధంగా మనకు ఒక స్టోరీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం ఒక స్టోరీని అయితే ఈ విధంగా ఉంచుకోవాలన్నమాట. ఈ చాట్ జీపీటీ నుంచి అయితే ఈ విధంగా ఓపెన్ చేసి చాట్ జీపీటీలో చూసుకోవాలి. మనకి స్టోరీ ఒకసారి మనము చదివినట్లయితే మనకు ఈ స్టోరీకి ఏ బ్యాక్గ్రౌండ్ కావాలి, ఈ స్టోరీలో ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు, అవైతే మనమైతే ముందుగా చదువుకొని ఒకసారి అయితే చూసుకోవాలి. సో ఈ విధంగా చూసుకున్న తర్వాత మనకు ఇప్పుడు ఎడిటింగ్ అనేది ఏ విధంగా చేయాలో మనం చూద్దాం. ఎడిటింగ్ అంటే మనం ఒకే యాప్లో ఎడిట్ మన అవసరం లేదు, మనం చేయాల్సిన అవసరం లేదు. ఆ యాప్ ఎడిట్ చేస్తుంది. జస్ట్ మనం ఇక్కడ ఈ ప్రాంప్ట్ ఉంది కదా, ఈ స్టోరీ ఉంది కదా, ఈ స్టోరీని తీసుకెళ్ళి ఆ యాప్లో ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసినట్లయితే మనకు డైరెక్ట్గా ఎడిటింగ్ అదే చేస్తుంది. మీకు వాయిస్ మీరు ఇవ్వలేకున్నా వాయిస్ కూడా అక్కడే ఉంటుంది. సో మీరు ఓన్లీ జస్ట్ కాపీ పేస్ట్ చేస్తూ వీడియో అనేది క్రియేట్ చేయవచ్చు. సో ఇప్పుడు ఆ వీడియో అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే మన మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ యాప్ అయితే ఇక్కడ మనం సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఆ యాప్ నేమ్ వచ్చి జెడ్ కట్ మూవీ మేకర్. ఈ విధంగా జెడ్ కట్ మూవీ మేకర్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ చూడండి జెడ్ కట్ మూవీ మేకర్ అని ఒక యాప్ అయితే ఇక్కడ చూపిస్తుంది. మీకు మొబైల్లో కొత్తగా ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకైతే ఓపెన్ అని చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది మీరు జాగ్రత్తగా నేమ్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యాపే మనమైతే ఏదైతే ప్రాంప్ట్ ఇస్తామో ఆ ప్రాంప్ట్ని మనం అంటే కాపీ పేస్ట్ చేస్తే మనకైతే వీడియో అనేది క్రియేట్ చేసి ఇస్తుంది. సో ఈ స్టెప్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఈ యాప్లో అయితే మనం ఇప్పుడు చూద్దాం. మీరైతే యాప్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ కంటిన్యూ అని ఉంటుంది. కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ యాప్ ఏ విధంగా అవైలబుల్ ఉంది ఇవన్నీ అడుగుతుంది. ఈ విధంగా చూసారని స్కిప్ చేయండి. చూడండి, ఫస్ట్ అయితే మనకి ఇక్కడ న్యూ మూవీ ఉంది. న్యూ మూవీ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినట్లయితే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు ఇప్పుడు అనేది ఎడిటింగ్ అనేది ఏ విధంగా చేయాలో నేను ఇప్పుడైతే చెప్తాను, మీరైతే జాగ్రత్తగా గమనించండి. మనకు ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ చూడండి పిక్ సీన్ అని ఉంది కదా, ఈ పిక్ సీన్ మీద మనం ప్రెస్ చేయాలి.
ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి ఇంతకుముందు మనము ChatGPTలో ఒక స్టోరీ అయితే తీసుకున్నాం కదా, ఆ స్టోరీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే ఫస్ట్ ఇక్కడ తీసుకోవాలన్నమాట. నేను ఒక స్టోరీ అయితే తీసుకున్నాను. మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక వీడియో చూశారు కదా, ఆ వీడియో అనేది ఏ విధంగా ఎడిటింగ్ చేశాను ఇప్పుడు నేనైతే స్టెప్ బై స్టెప్ చేస్తాను. చూడండి, నేనైతే ఒక ఆఫీస్కి సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. అంటే నీకు ఆఫీస్కి సంబంధించిన స్టోరీ అయితే నేను ChatGPTలో తీసుకున్నాను. సో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి. మీరు కిందికి స్క్రోల్ చేస్తే మీకు చాలా రకాలుగా ఇక్కడ కనిపిస్తాయి. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్, మీకు స్టోరీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. సో నేను నా స్టోరీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా ప్రెస్ చేసి ఇక్కడ డన్ మీద ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఈ విధంగా ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం కదా, ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. మనకు స్టోరీ ఉంటుంది కదా, ఆ స్టోరీకి బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు అందులోని క్యారెక్టర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము క్యారెక్టర్లను తీసుకోవాలన్నమాట. చూడండి, నెక్స్ట్ ఇక్కడ పిక్ యాక్టర్ ఉంది కదా, ఈ పిక్ యాక్టర్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇందులో మనకు ఈ యాప్లో కొన్ని కొన్ని క్యారెక్టర్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. మనకు నచ్చిన క్యారెక్టరు, మనకు స్టోరీకి సంబంధించిన క్యారెక్టరు కరెక్ట్గా మనము ఇక్కడ చెక్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. సో నాకు స్టోరీకి సంబంధించిన ఒక క్యారెక్టర్ అయితే నేను తీసుకోవడం జరుగుతుంది. చూడండి, కొంచెం విధంగా స్క్రోల్ చేస్తే కొంచెం టైం అయితే తీసుకుంటుంది లోడ్ కావడానికి. ఓకే, నేనైతే ఇక్కడ ఒక క్యారెక్టర్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఈ క్యారెక్టర్ తీసుకున్న తర్వాత ఇక్కడ డన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినట్లయితే మనకు ఆ క్యారెక్టర్ అనేది మనము తీసుకున్నాం కదా బ్యాక్గ్రౌండ్ అక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనకి క్యారెక్టర్ అనేది ఇక్కడ మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసింది. సో మనం తీసుకున్నాం కదా ఈ క్యారెక్టర్ పొజిషన్ అనేది ఎక్కడ ఉండాలి, ఏ పొజిషన్లో ఉండాలి అంటే కూర్చోవాలా, నిలబడాలా, ఎటు సైడ్ ఉండాలి, మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్కి ఎటువైపు ఉండాలనేది ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ చూసుకోవాలన్నమాట. ఏంటి ఇక్కడ చూడండి, మనం తీసుకున్న క్యారెక్టర్ నేమ్ వచ్చేసి కోలిన్ అని ఉంది కదా, దాని పక్కన టు ద లెఫ్ట్ బై ద డిస్క్ అని ఉంది. సో నాకేంటంటే ఈ క్యారెక్టర్ వచ్చేసి ఇక్కడ సీట్లో కూర్చోవాలి. సో అందుకోసం మనం ఇక్కడ ప్రెస్ చేద్దాము. ప్రెస్ చేసినట్లయితే చూడండి, బిహైండ్ ద డిస్క్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంది. నేను అక్కడ ప్రెస్ చేసినట్లయితే డైరెక్ట్ వచ్చేసి మనకు సీట్లో కూర్చోవడం జరిగింది. సో మీరు కూడా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అవి మీరు చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. చూడండి, నేను ఇక్కడ తీసుకుంటే ఇక్కడ కూర్చున్నాడు, నేను ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాను. సో నాకైతే ఈ విధంగా కావాలి కాబట్టి నేనైతే ఈ విధంగా తీసుకోవడం జరిగింది. సో వచ్చేసి మనం ఒక క్యారెక్టర్ తీసుకున్నాము, ఆ క్యారెక్టర్ని పొజిషన్ అయితే సెట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకో క్యారెక్టర్ కావాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ చూడండి పిక్ యాక్టర్ అనేది అక్కడ ప్రెస్ చేయాలి. సెకండ్ క్యారెక్టర్ అనేది మనం ఇక్కడ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఇక్కడ ఒక సెకండ్ క్యారెక్టర్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఒక క్యారెక్టర్ తీసుకొని మనం డన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనం ఆ క్యారెక్టర్ యొక్క నేమ్ వస్తుంది, దాని పక్కన పొజిషన్ అనేది వస్తుంది అనమాట. అంటే ఆ క్యారెక్టర్ ఎక్కడ సైడ్ నిలిచింది, ఎక్కడ సైడ్ కూర్చుంది అనే క్యారెక్టర్కి సంబంధించిన పొజిషన్ అయితే పక్కన ఉంటుంది, ఆ క్యారెక్టర్ నేమ్ పక్కన ఉంటుంది. మనము అది నచ్చకపోయినట్లయితే మనం పక్కన క్యారెక్టర్ నేమ్ పక్కన ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకైతే ఆ క్యారెక్టర్కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆప్షన్స్ వైజ్గా మనమైతే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసుకున్నాము, బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాము, తర్వాత వచ్చేసి క్యారెక్టర్ తీసుకున్నాము, వాటి యొక్క పొజిషన్స్ తీసుకున్నాము. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడైతే ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ క్యారెక్టర్స్ యొక్క డైలాగ్స్ అనేవి మనం ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం. మీరైతే జాగ్రత్తగా గమనించండి, స్టెప్ బై స్టెప్. మీకు అర్థం కాకపోతే వీడియో అనేది కొంచెం మళ్ళీ ముందు నుంచి చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్స్కి డైలాగ్స్ ఇవ్వాలి. సో ఆ డైలాగ్స్ ఇవ్వడానికి మనం కింద చూడండి, లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఆప్షన్ డైలాగ్ అని ఉంది కదా, అక్కడ 3 అని ఉంది. ఆ 3 ఏంటో నేను మీకు నెక్స్ట్ చెప్తాను. మనం ఫస్ట్ డైలాగ్ మీద అయితే ప్రెస్ చేద్దాం. ఈ విధంగా డైలాగ్ మీద ప్రెస్ చేసినట్లయితే మనకైతే మళ్ళీ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. చూడండి, ఇక్కడ పిక్ యాక్టర్ ఉంది కదా, అంటే ఇప్పుడు మనం ఆ డైలాగ్ అనేది ఏ యాక్టర్కి ఇవ్వాలనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ చూపిస్తుంది. సో నేనైతే పిక్ యాక్టర్ మీద ప్రెస్ చేసి నేను బెట్టి అని ఉంది అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ అంటే లేడీ క్యారెక్టర్ పేరు బెట్టి అనమాట ఇందులో వచ్చేసి. సో ఈ క్యారెక్టర్ యొక్క డైలాగ్ అనేది మనం ఇప్పుడు ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. అందుకోసం మీకు ఏదైనా మీ ఓన్గా స్టోరీ ఉండి దానికి డైలాగ్స్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ మైక్ ఆప్షన్ ఉంది కదా, ఆ మైక్ మీద ప్రెస్ చేసి మీరైతే డైలాగ్ అనేది కంప్లీట్ చేయవచ్చు. లేదా మీరు ChatGPT నుంచి స్టోరీ తీసుకున్నట్లయితే ఆ ChatGPT నుంచి స్టోరీ అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఆ ChatGPT నుంచి అయితే ఏ విధంగా స్టోరీ కాపీ పేస్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడైతే నేను ఈ క్యారెక్టర్ తీసుకున్నాను, ఈ క్యారెక్టర్కి అయితే డైలాగ్ ఇవ్వాలి. సో అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ChatGPT నుంచి అయితే ఒక స్టోరీ తీసుకున్నాను. మనం ఇప్పుడైతే ChatGPTలోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత చూడండి, నేను ఒక స్టోరీ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ స్టోరీని మనము సీన్స్ వైజ్గా మనకైతే ఇవ్వడం జరిగింది. సో నేనైతే ఫస్ట్ డైలాగ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ ప్రియా అని ఉంది కదా, అంటే ప్రియా అంటే లేడీ క్యారెక్టర్ కదా, ఇప్పుడు మనం అక్కడ తీసుకున్నటువంటి లేడీ క్యారెక్టర్కి అయితే ఈ డైలాగ్ ఇద్దాం. సో అందుకోసం నేను ఇక్కడ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూడండి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి
సెలెక్ట్ టెక్స్ట్ అని ఉంది, దాన్ని ప్రెస్ చేస్తే మళ్ళీ ఒకసారి మళ్ళీ స్క్రీన్లోకి వచ్చేసిన తర్వాత మనకు ఎంతవరకు ఆ డైలాగ్ కావాలో ఆ డైలాగ్ అయితే ఇంతవరకు అయితే మనం తీసుకొని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ చేసుకోవాలి. సో ఈ విధంగా కాపీ చేసిన తర్వాత మళ్ళీ మనమైతే ఈ యాప్లోకి రావాలి, జెట్కట్ యాప్లోకి. వచ్చిన తర్వాత ఇక్కడ డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ దగ్గర ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మనం అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసాం కదా, మనము ఈ డైలాగ్ను కూడా ఇక్కడ మైక్ నుండి అయితే చదవచ్చు, మన ఓన్ వాయిస్ ఇవ్వాలనుకుంటే రికార్డ్ చేసుకోవచ్చు. లేదా మీకు ఇందులో ఉన్నటువంటి వాయిస్తో మీరు రికార్డింగ్ చేయాలంటే మనము ఇక్కడ చూడండి, థర్డ్ ఆప్షన్ ఇక్కడ ఒక ఇమేజ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ చాలా రకాలుగా కొన్ని వాయిస్లు అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఉన్నటువంటి వాయిస్ అంటే అక్కడ సిఎస్ బిఎస్ ఉంది కదా, దానికి సంబంధించిన లాంగ్వేజ్ సంబంధించిన కోడ్. ఇప్పుడు మనకు తెలుగు కావాలి కాబట్టి టీ అని ఉంటుంది, అంటే టీలకు సంబంధించిన వాయిస్, తెలుగుకు సంబంధించిన వాయిస్ కొంత కిందికి స్క్రోల్ చేస్తే ఈ విధంగా స్క్రోల్ చేసినట్లయితే మనకు తెలుగుకు సంబంధించిన వాయిస్లు అయితే కింద ఉంటాయి. చూడండి, ఇక్కడ టీ అని ఉంది, ఇక్కడ టీ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు మనం చూద్దాం. మనకి ఇక్కడ టీ అని ఉంది కదా, ఆ టీ మీద మనం ఒకసారి అయితే ప్రెస్ చేద్దాం. ఇక్కడ లేడీ వాయిస్ ఉంటుంది, జెంట్స్ వాయిస్ ఉంటుంది. ఒకసారి అయితే మనం చెక్ చేద్దాం. చూడండి, కిరణ్, మన ప్రాజెక్ట్లో ఇంకా కొన్ని ఫీచర్లు మిగిలిపోయాయి. ఇవి ఎప్పటికప్పుడు సరిచేయకపోతే డెడ్ లైన్ నాటికి పూర్తి చేయలేం. చూడండి, ఇదైతే బాయ్ వాయిస్ ఉంటుంది. నాకు లేడీ వాయిస్ కావాలి కాబట్టి మళ్ళీ కింద ఒకసారి ప్రెస్ చేశాను. కిరణ్, మన ప్రాజెక్ట్లో ఇంకా కొన్ని ఫీచర్లు మిగిలిపోయాయి. ఇవి ఎప్పటికప్పుడు సరిచేయకపోతే డెడ్ లైన్ నాటికి పూర్తి చేయలేం. సో నాకు లేడీ వాయిస్కి అయితే ఈ వాయిస్ కావాలి కాబట్టి నేను ఈ వాయిస్ సెలెక్ట్ చేసుకొని పక్కన డన్ అని ప్రెస్ చేస్తున్నాను. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మనకు ఆ వాయిస్ అయితే మనకి ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఒకసారి మళ్ళీ మనం ప్లే చేసి చూద్దాం. ఈ పైన చూడండి, మనకు ఇక్కడ స్క్రీన్ కింద ప్లే ఆప్షన్ ఉంది కదా, ఆ ప్లే ఆప్షన్ మీద నేనైతే ప్రెస్ చేస్తున్నాను. కిరణ్, మన ప్రాజెక్ట్లో ఇంకా కొన్ని ఫీచర్లు మిగిలిపోయాయి. ఇవి ఎప్పటికప్పుడు సరిచేయకపోతే డెడ్ లైన్ నాటికి పూర్తి చేయలేం. సో ఈ విధంగా డైలాగ్ అయితే మనకైతే సెట్ అవ్వడం జరిగింది. తర్వాత మనమైతే ఇప్పుడు కెమెరాకి సంబంధించిన ఆప్షన్స్ అయితే చూద్దాము. ఇప్పుడు మనకు ఆ సీన్ ఉంది కదా, ఆ సీన్కి సంబంధించి కెమెరా మూమెంట్ ఏ విధంగా ఉండాలో మనకి ఇక్కడ కెమెరా అయితే ఆప్షన్స్లో అయితే మనకు చూపిస్తుంది. చూడండి, ఒకసారి మనమైతే కెమెరా మీద ప్రెస్ చేద్దాము. చూడండి, లాస్ట్లో కెమెరా మీద ప్రెస్ చేస్తే ఇక్కడైతే ఇన్ డైలాగ్ మోడ్ అని ఉంది, కెమెరాకి సంబంధించిన యాంగిల్. తర్వాత నేనైతే మూవింగ్ రైట్ అని ఉంటుంది. ఈ మూవింగ్ రైట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ప్లే చేద్దాం. ఈ విధంగా అవుతుందా? మన ప్రాజెక్ట్లో ఇంకా కొన్ని ఫీచర్లు మిగిలిపోయాయి. చూడండి, ఈ విధంగా రైట్కి అయితే మూవ్ అవుతుంది కెమెరా అనేది. ఇక్కడైతే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నేనైతే నాకు ఇది కెమెరా మోడ్ అనేది నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మనం మళ్ళీ డైలాగ్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ పిక్ యాక్టర్ అని మళ్ళీ వస్తుంది అనమాట. ఈ పిక్ యాక్టర్ మీద మనము ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనము సెకండ్ క్యారెక్టర్కి సంబంధించిన నేమ్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా నేమ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ డైలాగ్ అనేది మళ్ళీ మనము ChatGPT నుంచి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ ChatGPTలోకి వెళ్ళాలి. మళ్ళీ మనము సెకండ్ క్యారెక్టర్కి సంబంధించిన ఇప్పుడు డైలాగ్ అయితే మనం ఇక్కడ కాపీ చేసుకోవాలి. ఈ విధంగా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనము పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు బాయ్కి సంబంధించిన డైలాగ్ కాబట్టి నేను ఈ బాయ్కి సంబంధించిన డైలాగ్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వాయిస్ మనం చేంజ్ చేసుకోవాలి కదా, ఆ వాయిస్కి సంబంధించిన ఆప్షన్ మీద అయితే మనం ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు ఇంతకుముందుకు తెలుగు ఉంది కదా, ఆ తెలుగులోని మనము బాయ్ వాయిస్ అయితే తీసుకోవాలి. సో అందుకోసం మనము దాన్ని ఒకసారి కిందికి స్క్రోల్ చేస్తే మనకు తెలుగుకు సంబంధించిన ఈ విధంగా వస్తుందన్నమాట. అవును ప్రియా, నాకు అదే అనిపిస్తుంది. నిన్న రాత్రి దీని గురించి చాలా ఆలోచించా, అయితే దిశ సరిగా అర్థం కావడం లేదు. నీతో కలిసి అయితే త్వరగా పరిష్కారం దొరుకుతుందని అనిపిస్తుంది. సో ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ డైలాగ్ సంబంధించిన మళ్ళీ కెమెరా మూమెంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ కెమెరా ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. మనకి ఏ స్టిల్ అయితే బాగుంటుందో ఆ స్టిల్ మనం సెలెక్ట్ చేసుకొని మనం అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేనైతే మళ్ళీ ఒక కెమెరా యాంగిల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుంటాం, మళ్ళీ కెమెరా మీద ప్రెస్ చేశాను. సో ఈ డైలాగ్ అయిపోయింది కదా, మళ్ళీ నెక్స్ట్ డైలాగ్కి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ కింద డైలాగ్ ఉంది కదా, మళ్ళీ ఆ డైలాగ్ మీద ప్రెస్ చేస్తే మనకు మళ్ళీ క్యారెక్టర్ నేమ్ అనేది అడుగుతుంది. సో నేను మళ్ళీ వేరే క్యారెక్టర్ లేడీ క్యారెక్టర్ తీసుకున్నాను. మళ్ళీ ఈ ChatGPTలోకి వెళ్ళాను. ఆమె యొక్క డైలాగ్ అయితే మనము మళ్ళీ కాపీ చేసుకోవాలి. ఈ విధంగా మనకు కావాల్సిన డైలాగ్ అనేది కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఎక్కడి నుంచి కావాలో అంతవరకు అయితే మనము కాపీ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఈ యాప్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన వాయిస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వాయిస్ అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ వాయిస్ అనేది అక్కడ సెట్ అవ్వడం జరుగుతుంది.
మనకు తెలుగులోకి వెళ్ళాలి, మన ఆ వాయిస్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ప్రతి డైలాగ్ అయితే ఉంటుంది. మీరు తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ. సో ఆల్రెడీ నేను తెలుగు సెలెక్ట్ చేశాను కాబట్టి మనం కూర్చొని స్టెప్ బై స్టెప్ అని చేద్దాం. ఈ విధంగా కష్టమైన ఫీచర్లను నేను చూస్తా, నువ్వు బ్యాక్ ఎండ్ మీద ఫోకస్ చేయి. తర్వాత మళ్ళీ మనం కెమెరా యాంగిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డైలాగ్ కోసం మనం ఇక్కడ డైలాగ్ మీద ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేస్తే మనకు డైలాగ్ రావట్లేదు. సో ఎందుకంటే నేను ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు, డైలాగ్ మీద ఫస్ట్ 3 అనేది, అంటే మనకు ఆల్రెడీ 3 డైలాగ్స్ తీసుకున్నాం కాబట్టి మనకు అది డైలాగ్ బాక్స్ అయితే 0 అయింది. అంటే మనకి ఇప్పుడు డైలాగ్ తీసుకోవడానికి అవకాశం లేదు. సో మళ్ళీ డైలాగ్ మీద ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని అడుగుతుంది. అంటే మనీ పే చేయాలన్నమాట. లేదా మనం మనీ పే చేయకుండా ఫ్రీగా రావాలంటే ఇక్కడ చూడండి వాచ్ నవ్ అని ఉంది కదా, ఈ వాచ్ నవ్ మీద ప్రెస్ చేస్తే మనకు ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ చూస్తే మనకు 3 డైలాగ్స్ మళ్ళీ ఫ్రీగా పొందొచ్చు అనమాట. ఈ విధంగా ఎన్ని డైలాగ్స్ చూస్తే అన్ని, అంటే 3x3, అంటే ఏ విధంగా ఒకసారి చూస్తే 3 డైలాగ్స్ వస్తాయన్నమాట. అదేవిధంగా మనం ఎన్నిసార్లు యాడ్ చూస్తే అన్ని డైలాగ్స్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇక్కడ వాచ్ నవ్ అని ఒక యాడ్ చూసినట్టయితే మీకు ఫ్రీగా 3 డైలాగ్స్ అయితే వస్తాయి. సో ఆ విధంగా మనం అయితే పొందవచ్చు. ఇప్పుడు ఒకసారి అయితే మనం యాడ్ ప్లే చేసి చూద్దాం. చూడండి ఇక్కడ మనకు డైలాగ్ బాక్స్ మీద మళ్ళీ 3 అని వచ్చాయంటే అంటే నేను ఇప్పుడు ఒక యాడ్ చూశాను కాబట్టి మనకి ఇక్కడ 3 డైలాగ్స్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనం నెక్స్ట్ డైలాగ్ తీసుకోవాలంటే ఇక్కడ ప్రెస్ చేసి పిక్ యాక్టర్ మీద ప్రెస్ చేయాలి. మరి నెక్స్ట్ మనము ఆ యొక్క ChatGPT నుంచి మనం డైలాగ్ తీసుకోవాలి, దానికి వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము స్టోరీ అయితే క్రియేట్ చేయవచ్చు. తర్వాత చూడండి ఇక్కడ పక్కన డైలాగ్ పక్కన ఇంటరాక్షన్ ఉంది, ఒకటి సౌండ్ అని ఒకటి ఉంది, మ్యూజిక్ అని ఉంది. ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఆప్షన్స్ ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే దీని నుంచి డైరెక్ట్ మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సౌండ్ మీద ప్రెస్ చేసినట్లయితే మనకు ఇక్కడ పిక్ సౌండ్ అని వస్తుంది. ఈ సౌండ్ మనకి ఇక్కడ కొన్ని సౌండ్స్ అయితే ఇందులో ఉంటాయి. మీకు నచ్చిన ఒక సౌండ్ అయితే ఇక్కడ నుంచి ప్లే చేసి చూసి మీరైతే తీసుకోవచ్చు. సో ఈ విధంగా సౌండ్ కూడా మనం ఇందులో నుంచి యాడ్ చేయవచ్చు. తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని సేవ్ చేసుకోవడానికి పైన యారో మార్క్ ఉంది కదా, ఆ యారో మార్క్ని మనం ప్రెస్ చేయాలి. చూడండి ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ మనకు కొన్ని CEO ఆఫీస్ అని, బెట్టి అని, కోలిన్ అని, అంటే ఇవేంటంటే మనము ఆల్రెడీ యూజ్ చేసిన కొన్ని, అంటే బ్యాక్గ్రౌండ్ ఒకటి, ఈ క్యారెక్టర్స్ 2 ఉన్నాయిగా, ఈ 2 క్యారెక్టర్స్ సంబంధించిన పాయింట్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 1000 పాయింట్స్ అయితే వస్తాయి. ఆ 1000 పాయింట్స్లో మనము ఎన్ని పాయింట్స్ దేనికి యూజ్ చేసామని ఇక్కడైతే మనకు చూపిస్తుంది. సో ఈ విధంగా చూపించిన తర్వాత మనకి ఇక్కడ కింద చూడండి పే అండ్ సేవ్ మూవ్ అని ఉంది. మనం ఇక్కడ దీన్ని సేవ్ చేసుకున్నట్లయితే మనకైతే మన మొబైల్లో సేవ్ అవుతుంది. సో సేవ్ అయిన తర్వాత మనకి ఏంటంటే మనకు ఒకసారి ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి పైన ఇక్కడ జెడ్ కట్ అని ఒక వాటర్ మార్క్ ఉంది. ఇప్పుడు ఆ వాటర్ మార్క్ని ఏ విధంగా మనము ఈ వీడియోలో లేకుండా చేయాలో ఇప్పుడు మనమైతే చూద్దాం. దానికోసం అయితే మనమైతే ఒక కైన్ మాస్టర్ అనే యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఈ విధంగా మనమైతే కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీడియా ఉంది కదా, మనం మీడియా మీద ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత మనం ఇక్కడ మూవీ సేవ్ చేసుకున్నాం కదా, ఆ మూవీ అయితే ఇక్కడ తీసుకొద్దాం. సో ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత చూడండి మనకి ఇక్కడ ఈ మూవీ అయితే రావడం జరిగింది. ఈ మూవీ వచ్చిన తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్లో మనకు పైన ఈ జెడ్ కట్ అని వాటర్ మార్క్ ఉంది కదా, ఆ వాటర్ మార్క్ తీసేయడానికి మనము సింపుల్గా ఏం చేయాలంటే మనం లేయర్లోకి వెళ్ళాలి. లేయర్లోకి వెళ్ళిన తర్వాత మీడియాలోకి వెళ్ళాలి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మనకు ఛానల్కి సంబంధించిన ఒక ఫోటో అయితే మనం అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఇమేజ్ తీసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది కదా ఇమేజ్ని ఏం చేయాలంటే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు క్రాపింగ్ అని ఉంటుంది. ఈ క్రాపింగ్లో ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేప్లోకి వెళ్ళాలి. షేప్లోకి వెళ్ళిన తర్వాత రౌండ్ షేప్ తీసుకోవాలి. ఈ రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఇది తీసుకున్నాం కదా ఈ గణేష్ని ఇమేజ్, దీన్ని అయితే కరెక్ట్ ఆ వాటర్ మార్క్ ఉన్న దగ్గర మనం ఈ విధంగా సెట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఈ కింద చూడండి వాటర్ మార్క్ తీసుకున్నాం కదా ఆల్రెడీ, దీన్ని అయితే వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఈ విధంగా జరుపుకోవాలన్నమాట. టోటల్ వీడియో వరకు ఈ విధంగా జరుపుకుంటే మనకు ఆ వాటర్ మార్క్ అనేది కనిపించకుండా ఉంటుంది. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని అయితే మనము సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే సేమ్ ఇంతకుముందుకు ఏ విధంగా చేసామో ఆ యాప్లో పైన యారో మార్క్ ఉంటుంది. యారో మార్క్ మీద ప్రెస్ చేస్తే ఈ విధంగా వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ సేవ్ యాజ్ వీడియో అని ఉంటుంది. అక్కడ ప్రెస్ చేసినట్లయితే మన మొబైల్లో సేవ్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ యాప్ జెడ్ కట్ అనే యాప్ నుంచి అయితే మీరు వీడియో అనేది క్రియేట్ చేయవచ్చు. ఈ విధంగా క్రియేట్ చేసి సింపుల్గా మీరు కేవలం ఎడిటింగ్ అనేది మీరు చేయకుండానే ఆ యాప్ మొత్తం ఎడిటింగ్ అయితే చేస్తుంది. మీరు సింపుల్గా
ChatGPT నుంచి స్టోరీ అనేది కాపీ చేయాలి, అందులో పేస్ట్ చేయాలి. తర్వాత మీకు నచ్చిన క్యారెక్టర్ని అయితే తీసుకోవాలి. ఈ విధంగా మీరు వీడియోస్ చేస్తూ మీకు నచ్చిన విధంగా లెంత్ వీడియోలు చేయొచ్చు, లేదా షార్ట్ వీడియోస్ అంటే షార్ట్ వీడియోస్ చేయొచ్చు. ఈ విధంగా ఎన్ని రకాల వీడియోస్ చేసి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్లయితే మీకైతే తొందరగా మీ యూట్యూబ్ ఛానల్ అయితే గ్రోత్ అవి మీకు డబ్బులు వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.